ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం నా జన్మసుకృతంగా భావిస్తూ ఉన్నాను. భారతదేశంలో విద్యా వ్యవస్థ గురుకుల పాఠశాలలో ఉండేది మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం అత్యున్నతమైనటువంటి విద్య ఎక్కడ దొరుకుతుందంటే టక్కన చెప్పే పేరే ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తి ఎక్కడ తయారవుతాడు అంటే అది శిశు మందిర్లలో తయారవుతాడని చెప్పి మనకు తెలుసు. ఈరోజు మీ కామారెడ్డిలో పేరెంట్స్తో చాలా మంది చూసినప్పుడు మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు అంటే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ గర్వంగా చెప్పగలుగుతారు శిశు మందిర్లో చదువుతున్నారు అన్నమాట. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కొందరు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లా నాగకృష్ణ గారికి, అదేవిధంగా డిస్టిక్ హిందూ విభాగ్ డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్యామ్ సుందర్రావు గారికి, అదేవిధంగా సుపరిచితులు మాకెల్లవేళలా ఒక సహాయం కోసమైనా ఒక మంచి కోసమైనా నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి హరీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలా టైం బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ స్పోర్ట్స్ విద్యార్థులకు అందించాలి, ఈ దేశ భవిష్యత్తు ఎక్కడ ఉంటుందంటే వారు మాట్లాడేటప్పుడు చెప్పారు వెంకటేశ్వర గారు, ఎక్కడ ఉంటుందంటే యువత పైనే ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి మేము మా చెస్ నెట్వర్క్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి నిరంతరం నిన్నటి నుండి మాకు చెస్ మా పిల్లల కోసం అందించాలి అని మాతో ఒక 2 రోజుల నుంచి నెట్వర్క్లో ఉన్నటువంటి రెడ్డి గారి రాజారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ అయిన ప్రధాన ఉపాధ్యాయులు నాగకృష్ణ గారికి, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అధ్యాపకులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతకుముందే మన వెంకటేశ్వర సార్ గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు. అయితే ఈ చెస్ నెట్వర్క్ అసోసియేషన్ గురించి కొంత నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు ఇందూరు విభాగంలో 2 జిల్లాలు ఉన్నాయి. ఒకటి నిజామాబాద్ జిల్లా, పూర్వ నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత కామారెడ్డి జిల్లా. 2 ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే చేసుకుంటున్నాం. మన నిజామాబాద్ జిల్లాకి ఈ చెస్ స్పోర్ట్స్ స్పాన్సర్గా ఆత్మచరణ్ రెడ్డి గారు ఉన్నారు. మరియు అదేవిధంగా మన కామారెడ్డి జిల్లాకు రాజారెడ్డి గారు చెస్ స్పోర్ట్స్ అందించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ దేశంలో ఉండి ఇతర దేశాలకు వెళ్ళి దేశభక్తి చేయాలి, నా పిల్లలందరూ కూడా నాలాగా తయారు కావాలి, ఒక చాణక్యుడు తయారు కావాలి, ఒక సుభాష్ చంద్రబోస్ తయారు కావాలి, ఒక వివేకానంద తయారు కావాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేయడం. అయితే పిల్లలందరికీ ఒకటి చెస్ గురించి, ఈ భారతదేశంలోనే చెస్ అనేది పుట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసా 6వ శతాబ్దంలోనే అందరికీ ఏం తెలుసు? క్రికెట్ తెలుసు. తెలుసా? క్రికెట్ తెలిసిన వాళ్ళు ఒకసారి అందరికి తెలుసు. ఓకే, చెస్ ఎంతమందికి తెలుసు? ఓకే, అందరికి తెలుసు. ఓకే, క్రికెట్ చెస్ తేడా ఏంటి? ఓకే, గుడ్. క్రికెట్ కొన్ని ఓవర్లతో అయిపోతుంది, 20 ఓవర్లతో అయిపోతుంది, లేదా 50 ఓవర్లతో. చెస్ అనేది 1 రోజు 2 రోజులు ఆడతారని తెలుసా మీకు? అంటే దేనికి సంబంధించింది ఇది? మేధస్సు. ఏ దానికి సంబంధించింది? ఎస్ఆర్ఓ అంటే మేధస్సు, తెలివితేటలు ఉంటే మనం అద్భుతంగా రాణించచ్చు కదా. చెస్ అనగానే ఇంతకుముందు చెప్పారు, మన రాజులు యుద్ధ నీతిని ఫాలో అయ్యారు. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో మనకు చెస్ అనేది చతురంగం అనేటువంటి ఆట ద్వారా ప్రారంభించారు. మీరు అందరూ బాహుబలి సినిమా చూసారా? బాహుబలిలో ఫస్ట్ ఎవరు ఉంటారు? ముందు సైనికులు ఉంటారా? చెస్లో కూడా సైనికులు ఉంటారా? ఎస్, వెరీ గుడ్. సైనికుల తర్వాత ఏనుగులు ఉంటాయా? చెస్లో ఏనుగులు ఉంటాయా? ఏనుగు ఎట్లుంటుంది చెప్పండి ఒకరు.
రెండు కార్నర్స్ కి ఎలిఫెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? ఎలిఫెంట్స్ తో పాటు ఇంకేముంటాయి? హార్స్ ఉంటుందా? ఏముంటుంది? ఎలిఫెంట్ ఉంటుంది, హార్స్ ఉంటుంది, ఇంకేముంటుంది? క్యామెల్ ఉంటుంది. అంటే గతంలో ఈ దేశంలో యుద్ధ నీతిలో చెస్ అనేది ఒక రాజుకి ఎంతగా ఉపయోగపడేదంటే సైనికులు అవసరం, అశ్వాలు అవసరం, రథం అవసరం. ఓకేనా? వీటన్నిటితో కలియకుండానే చెస్. ఎస్ఆర్లో చెస్ అంటే ఏంటి? సి ఫర్ క్యామెల్, హెచ్ ఫర్ హార్స్, వెరీ గుడ్. ఈ ఫర్ ఎస్ ఫర్ సోల్జర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ కూడా మంచి చెస్ గురించి మేము మాట్లాడే మీకు అవగాహన కనిపిస్తుంది, నాకు తెలిసి. వెరీ గుడ్. అయితే ఈ చెస్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. మన భారతదేశం యొక్క క్రీడ ఏది అంటే జాతీయ క్రీడ ఏది? కబడ్డీ. అట్లనే చెస్ అనేది అంటే దేశం గురించి హాకీ. ఓకే, మన చెస్ అనేది ఏ దేశం యొక్క క్రీడ చెప్తారా? జాతీయ క్రీడ రష్యా తెలుసా? రష్యా తెలుసా? రష్యా దేశపు ప్రస్తుతం క్రీడగా జాతీయ క్రీడగా వరించుకోవడం జరిగింది చెస్. ఈ చెస్ అనేది మనకి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులంతా కూడా మనం చూసినాం ఒక గొప్ప విద్యార్థులుగా ఈ దేశానికి గొప్పగా ఏర్పడాలని చెప్పి ఆకాంక్షించడం జరిగింది. అందుకే ఈ రాష్ట్రం మనకి సిద్ధించుకోవడం జరిగింది. దానికి అనేక మంది త్యాగాలు ఉన్నాయి. అలా త్యాగంలో కూడా మనకు విద్యార్థులంతా కూడా సెల్ ఫోన్కే సుధీర్ కొదాటి గారు ఈ చెస్ నెట్వర్క్ కర్త కర్మ క్రియవారు. వారు బాగా ఆలోచన చేసి విద్యార్థులలో ఒక మంచి నైపుణ్యాన్ని కనుగొనాలి. అది ఏ విధంగా పాసిబిలిటీ అవుతుందంటే చెస్తో పాసిబిలిటీ అవుతుందని చెప్పి వారు అమెరికాలో మన ప్రాంతం నుంచే రాజారెడ్డి గారు కానీ, రాజారెడ్డి గారు మన ప్రాంతం కోసానిపేట గ్రామానికి చెందినవారు. కోసానిపేట వారు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? మన కామారెడ్డికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోసానిపేట అనేది. వారు అక్కడ ఒక ఎన్ఆర్ఐగా అమెరికాలో ఒక మంచి కంపెనీ పెట్టి ఉద్యోగాలు అందిస్తున్నారు. మనం కూడా ఫ్యూచర్లో ఉద్యోగాలు అందించే వ్యక్తులుగా ఎదుగుదామా? వద్దా? ఎదుగుదామా? ఇప్పుడు మన హరీశ్వర్ రెడ్డి సార్ ఉన్నారు. ఒక మంచి కాలేజ్ ద్వారా విద్యను అందిస్తున్నారా లేదా? అట్లా మీరు కూడా ఒక ఉద్యమదారులుగా తయారు కావాలని చెప్పి మన మేధస్సు అనేది చాలా అద్భుతంగా థింక్ చేయగలగాలని. చెస్ ఆడడం వల్ల మనకి ఏమొస్తుంది? పేషెన్సీ వస్తుంది. విద్యార్థుల పేషెన్సీ ఉంటుందా? ఉండట్లేదు. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్ట్రాటజీ. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ స్ట్రాటజీ. ఎవరికైతే స్ట్రాటజీ ఉంటుందో వాళ్ళు మాత్రమే మన సక్సెస్ రేట్ అనేది పొందుతారు. ఎస్ఆర్లో పొందుతారా? స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. తర్వాత డిసిప్లిన్. ఈ మూడింటిని కూడా స్ట్రాటజీ నేర్పుతుంది, ఇంకేం నేర్పుతుంది? పేషెన్స్ నేర్పుతుంది, మూడోది డిసిప్లిన్ నేర్పుతుంది. ఈ మూడు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అద్భుతమైనటువంటి యువతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే ఈ చెస్ బోర్డ్స్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనమందరం కూడా నేను మొన్న ఒకసారి చూశాను. నేను ఈ ప్రిన్సిపల్ గారు కానీ రాజారెడ్డి గారు కోరుకునేది ఏంటంటే విద్యార్థులకు నేను నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన రాజారెడ్డి గారితో మాట్లాడినప్పుడు మన కళాశాలకు ఇక్కడ స్కూల్కి 4 పీడీలు ఉన్నారు. ఒక్కొక్క స్కూల్లో అంటే ఫిజికల్ డైరెక్టర్స్. మీకు ఆటలే టీచర్స్ ఏమంటారు? పీటీ సార్. ఓకే, పీటీ సార్ అంటే పీటీ సార్ ఒకటి ఫిజికల్ పీటీ సార్స్ అంటే 4 ఉన్నారు. కొన్ని 500, 1000 ఉన్న స్ట్రెంత్లో కూడా ఒక్క టీచర్ ఉండడం లేదు. ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ గారు బాగా ఆలోచించి ఖేలో ఇండియా అని పేరున్నారా? ఖేలో ఇండియా అంటే ప్రతి యువకుడు కూడా ఏం చేయాలి? ఖేలో అంటే ఏంటి? ఆడుకోవాలి. చదువుతో పాటు ఏం కావాలి? ఆడుకోవాలి. అవుతా లాస్ట్ బాయ్స్ గర్ల్స్ ఎవరు మాట్లాడట్లేదు. అయితే ఖేలో ఇండియా అంటే ఏంటి? భారతదేశం అంతా కూడా ఆట పాటలతో ఆడుకోవాలి. ఆడుకోవాలంటే గేమ్స్ ఉన్నాయా? ఒక మన దేశానికి సంబంధించిన గేమ్స్ చెప్పగలుగుతారా? కబడ్డీ ఉంది, హాకీ ఉంది, చెస్ ఉంది, ఇలా రకరకాలైనటువంటి గేమ్స్ ఉన్నాయి.
గుడ్. ఇంతకుముందు మన వెంకటేశ్వర సార్ చెప్పారు, మాకు కూడా చాలా విషయాలు తెలియవు. అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కామారెడ్డిని ఫ్యూచర్లో రానున్న తరుణంలో ఈ సరస్వతి శిశు మందిర్ నుంచి ఒక జాతీయ అంతర్జాతీయ ఒక నైపుణ్యుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం మనం జరగాలి. మేము ఈ చెస్ బోర్డ్స్ అందించి ఈ చెస్ నెట్వర్క్ ద్వారా చెస్ బోర్డ్స్ అందించడం కాదు మా టార్గెట్. చెస్ తర్వాత మీరు కొద్దిగా నేర్చుకున్న తర్వాత మీకు శిక్షణ అందించడం జరుగుతుంది. శిక్షణ తర్వాత జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీకు తీసుకుపోవడానికి జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి చెస్ నెట్వర్క్ అనేది ప్రయత్నం చేస్తుంది. ఆదర్శగా వెళ్తుందని చెప్పి ఓన్లీ చెస్ బోర్డ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే మీకు వస్తే ఏమొస్తుంది, ఏం రాదు. అందుకే మా ప్రయత్నం అంతా కూడా చెస్ నెట్వర్క్ ద్వారా మేము 100% మీకు ఫ్యూచర్లో శిక్షణ ఇవ్వడం, శిక్షణతో పాటు పోటీలు పెట్టడం, పోటీలు పెట్టిన తర్వాత ఏం చేయాలి, మిమ్మల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా ఈ చెస్ నెట్వర్క్ అసోసియేషన్ తీసుకుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మనం చాలాసేపు నుంచి చూస్తున్నాం ఈ చెస్ దీనికి సంబంధించి ఇంకా ఏముంటుందని. ఒక బాయ్ మంచి ఇంగ్లీష్ చదివే ఒక బాయ్ ఉంటుందండి, ఒక బాయ్ గారు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చెస్ ఆడే వాళ్ళు కాకుండా ఒక బాయ్ గారు అవకాశాల కోసం మనం ముందుండాలి, పిలువగానే రావాలి. కలిసి ఇంతమంది ఉన్నారు, ఒక్కరు వెళ్ళు లేవాలి. మన తెలంగాణ నుంచి అర్జున్ ఎర్గేసి తెలుసా పేరు? అరే బాయ్స్ వస్తున్నాయి, కలిసి వస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏమని చెప్పాడు? చలో దోస్ అంటే మనం ఏం చెప్తాం? చెస్ ఆడుదాం. నేను ఒకసారి చలో దోస్ అంటే మీరు ఏమంటారు? లాస్ట్ వారు కూడా చలో దోస్ చెప్పగలగాలి. ఏమాడతా అయితే నేను మొన్న చూశాను, మెదక్ జిల్లాలో పోతిరెడ్డిపల్లి అనేటటువంటి ఒక విలేజ్. అక్కడ ఎవ్రీ సాటర్డే, ఫోర్త్ సాటర్డే మధ్యాహ్నం అంతా నో బ్యాగ్, ఓన్లీ గేమ్స్ ఏముంటాయి. అట్లాంటి ఆలోచన కూడా చేయాలని చెప్పి అటువంటి పాఠశాలగా ఎన్నో రికార్డు సృష్టించిన సరస్వతి శిశు మందిర్ దీన్ని కూడా సాధిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనం పోతిరెడ్డి పనిగా కామారెడ్డి మన శిశు మందిర్ మన ఈనాడు పేపర్లో చూడగలం. నెక్స్ట్ అమ్మాయి ఈ అమ్మాయి ఈచ్ వన్ టీచ్ 10 అంటే ఒక్క నేర్చుకుంటే ఎంతమంది నేర్పుతారు? మీరు నేర్పుతారా? అంటే ఎవరికి నేర్పుతారు? మీ తాతకు నేర్పచ్చు, జస్ట్ నేర్పచ్చా? మీ తమ్ముడికి నేర్పచ్చా? మీ అక్కడికి నేర్పచ్చా? వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి ఈచ్ వన్ అంటే మీరు ఏమంటారు? ఒకసారి గట్టిగా మీరు అందరూ నేర్చుకోండి. ఈచ్ వన్ ఈచ్ వన్ మన సాధిపడి సార్ కాలేజ్ వరకు తిప్పాను. ఈచ్ వన్ 10 మందికి నేర్పుతారా? చెస్ వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఎవరికి నేర్పాలి? చెస్ రాని ఫ్రెండ్స్ నేర్పాలి. ఓకే గుడ్.
Let's spread the joy of chess. Let's spread the joy of chess. మనం చూస్తున్నాం చెస్ ఆడితే మనకి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. అందరం ఆయన ఏ దానికోసం చేస్తాం? ఏ పనైనా హ్యాపీనెస్ కోసం. ఏ దానికోసం చేస్తాం? We want happiness or no? Yes or no? మరి వాట్ టు లేదా చెస్? Yes or no? ఒకసారి ఈ ఫ్రెండ్స్ అందరూ లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ అంటే మీరు ఏమంటారు? Let's spread the joy of chess. ఓకే, మనకు ఈచ్ వన్ ఏం చేయాలి మీరు? లెట్స్ ద జాయ్ ఆఫ్ చెస్. ఓకేనా? చెస్ ఆడితే ఏమొస్తుంది? మంచి ఆనందం వస్తుంది, వేగస్ వస్తుంది. మన మైండ్ అనేది మన ఫోన్కు మీరు చూడండి, మన ఫోన్ మన మెదడుపై మన చిప్ ఉందా? ఎవరికైనా ఉందా? లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మీరందరూ కూడా సాధించాలంటే ఫ్యూచర్లో ఏ గేమ్ లో పర్ఫెక్ట్ ఉండాలి? చెస్ లో పర్ఫెక్ట్ ఉండాలి. ఓకేనా? అందుకే మంచి తార్కిక జ్ఞానం మీలో ఉండాలి. ఈచ్ వన్ ఈచ్ డే. చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్, ఆడతామా చెస్? ఓకే, గుడ్. అందరూ చెస్ ఆడతారు కదా? మీ టీచర్స్ ఇస్తారు చెస్ బోర్డ్స్. మీ అందరికీ కూడా పాఠశాలకు చెస్ బోర్డుతో పాటు ఒక పుస్తకాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ పుస్తకంలో మనకు విలువైన సమాచారం ఉంది. చెస్ ఏ విధంగా ఆడాలి, దీనికి సంబంధించిన ఏ విధంగా స్టెప్స్ ఉండాలి, పూర్తి సమాచారం ఉంటుంది. ఈ పుస్తకం చివరిలో ఒక స్కాన్ చేసుకోగలిగితే మనం చెస్ ఏ విధంగా ఇంకా స్టెప్స్ ఏంటి అనేది తెలుస్తుంది. ఈ పుస్తకం మీ కళాశాల మీ పాఠశాలకు అందిస్తాం మేము. మీరు ఈ విధంగా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మా చెస్ నెట్వర్క్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఫ్యూచర్లో మరింతగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ జై హింద్, జై భారత్.